everybody, welcome back to our channel Genius World. Friends, ఈ వీడియోలో మనం టెట్ రాసినటువంటి అభ్యర్థులు వారి యొక్క రెస్పాన్స్ షీట్ ని అఫీషియల్ వెబ్సైట్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే విధంగా అఫీషియల్ కీని అనుసరించి మీకు అఫీషియల్ గా ఎన్ని మార్క్స్ వస్తుంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దాన్ని ఈజీగా మనం మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా టెట్ రాసినటువంటి వారు, టెట్ రాయని వారు కూడా ఆల్రెడీ మనకి 3rd నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ ఇంక్లూడింగ్ కీతో పాటు అఫీషియల్ కీతో పాటుగా ఏ విధంగా అఫీషియల్ వెబ్సైట్లో చూడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, ఎవరైతే ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ అయితే మనం మన మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి aptet.apcfss.in 2024 aptet.apcfss.in 2024 ఈ అఫీషియల్ వెబ్సైట్ ని సెర్చ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. aptet.apcfss.in అనే అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇది తెలుసు కదండి, మనం ఆల్రెడీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాము. సో ఇందులో మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్. సో ఫస్ట్ ఆప్షనే మనకేముంది, హాల్ టికెట్ అండ్ మాక్ టెస్ట్, తర్వాత క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే 3rd నుంచి ఈ రోజు వరకు జరిగిన క్వశ్చన్ పేపర్స్, వాటికి సంబంధించిన కీ పేపర్స్ కూడా మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు మోడల్ కోసం ఒక క్వశ్చన్ పేపర్ చూపెడతాను చూడండి. సో క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి క్వశ్చన్ పేపర్, మీరు ఏ క్వశ్చన్ పేపర్ చూడాలి అనుకుంటున్నారో చూడండి. ఇక్కడ 3rd మార్నింగ్ సెషన్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, 3rd మార్నింగ్ సెషన్ అండ్ 3rd మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఒకవేళ కీ షీట్ అయితే కీ షీట్ అని ఉంటుంది. ఇక్కడ 3rd మార్నింగ్ సెషన్ జరిగిన పేపర్ 2A కన్నడ ఉంది, పేపర్ 2A ఒరియా ఉంది. సో మనకి ఏది కావాలో, పేపర్ 2A తెలుగు ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఏ పేపర్ అయితే కావాలి అనుకుంటున్నారో దాన్ని ఒకసారి ఇక్కడ కీ కూడా ఉంది. క్వశ్చన్ పేపర్ అయితే క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది, కీ షీట్ అయితే కీ అని ఉంటుంది. సో మీరు క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించిన కీని కూడా ఓపెన్ చేసి మీరు ఒకసారి ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. సో నేను ఒక పేపర్ని ఇప్పుడు మీకోసం ఓపెన్ చేస్తాను చూడండి. తెలుగు 2A మార్నింగ్ సెషన్ 3rd జరిగిన పేపర్. క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది మనకి PDF ఫామ్లో ఓపెన్ అవుతుంది మన మొబైల్లోనే. లెట్స్ వాచ్ ద క్వశ్చన్ పేపర్. సో ఇదండి క్వశ్చన్ పేపర్. సో ఈ విధంగా మన మొబైల్లో క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అండ్ కీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మరి టెట్ రాసినటువంటి అభ్యర్థులు మీరు ఏ విధంగా రాశారు, అఫీషియల్ కీని అనుసరించి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, దీన్ని రెస్పాన్స్ షీట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనం మళ్ళీ aptet.apcfss బ్యాక్ వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ పైన మనకి ఈ వెబ్సైట్లో మన మొబైల్లోనే 3 డాట్స్ అనే 3 లైన్స్ ఉంటుంది కదండి. ఈ 3 లైన్స్ పైన టచ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి 3 లైన్స్ పైన టచ్ చేసినట్లయితే మనకి క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ క్యాండిడేట్ లాగిన్ పైన టచ్ చేసినట్లయితే క్యాండిడేట్ క్రెడెన్షియల్స్ అనేది అడుగుతుంది. అంటే మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటి క్రెడెన్షియల్, మీకు సంబంధించిన క్రెడెన్షియల్. ఈ రెస్పాన్స్ షీట్స్ అనేది ఎవరైతే టెట్ అపియర్ అయినారో వారికి మాత్రమే ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా, ఎంటర్ అబౌవ్ క్యాప్చాని టైప్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి, లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు కావాలి అంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, PDF ఫామ్లో
ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి వస్తుంది. క్యాండిడేట్ సర్వీసెస్, ఈ క్యాండిడేట్ సర్వీసెస్ లో మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన రెస్పాన్స్ షీట్ లో మన యొక్క క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్, దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఉంటుంది. సో మనం ఏ ఆన్సర్ పెట్టామో దాన్ని బట్టి మనం స్కోర్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి, కరెక్ట్ ఆన్సర్ కి ఈ విధంగా గ్రీన్ మార్క్ వస్తుంది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ రాంగ్ కాబట్టి రెడ్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ మార్క్, గ్రీన్ టిక్ ఉన్నటువంటిది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకున్న క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి టోటల్ క్వశ్చన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ కి చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అన్ని కూడా రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. మరి మీరేం ఆప్షన్స్ పెట్టారు, కొన్ని మర్చిపోయి ఉంటారు కదా, దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీరు పెట్టిన ఆప్షన్ కూడా మనకి ఇందులోనే మనం రైట్ సైడ్ కి అలా మూవ్ చేసినట్లయితే, స్క్రీన్ ని మూవ్ చేసినట్లయితే ఇక్కడ చోజన్ ఆన్సర్ అని ఉంటుంది. అంటే మీరు ఏదైతే పెట్టారో, సపోజ్ మనకి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి మీరు ఇచ్చిన ఆప్షన్ 3 అనుకోండి, ఇక్కడ మనకి అఫీషియల్ కీ ప్రకారం గ్రీన్ కలర్ లో కూడా థర్డ్ ఆప్షన్ కే టిక్ మార్క్ ఉంటే మీకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఒకవేళ మీరు ఆప్షన్ 3 ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అయితే అప్పుడు మీకు రాంగ్ అని మనం క్లియర్ గా టోటల్ క్వశ్చన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ వస్తుంది అనే విషయం మనకి ఇప్పుడే తెలుసుకోవచ్చు ఈ రెస్పాన్స్ షీట్ ని బట్టి. సో ఒకవేళ మనం ఈ రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉందండి. ఈ ప్రింట్ పైన ఇచ్చి డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి రెస్పాన్స్ షీట్ అనేది మన మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మన మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మన మార్క్స్ ని మనం స్కోర్ ఎంత వచ్చింది అని ఈజీగా ఇప్పుడే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే టెట్ రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.